వర్షాకాలంలో సాధారణంగా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో జనం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒక్కోసారి ఇవే అంటువ్యాధులుగా దారితీసే ప్రమాదం ఉంది. రాష్ట్రానికి వర్ష సూచన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. అందులో ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వవద్దని వైద్య ఆరోగ్య శాఖ వార్నింగ్ ఇచ్చింది. వీలైనంతగా కరచాలను తగ్గించి శానిటైజర్తో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలు సూచనలు చేసింది. అప్పుడెప్పుడో కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించక తప్పలేదు. కానీ ఇప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలంటుంది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. తెలంగాణలో రానున్న 4-5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వవద్దని సూచించింది. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ఎవ్వరితోనూ కరచాలనం చేయవద్దని స్పష్టం చేసింది. నో షేక్ హ్యాండ్స్ అంటే కరచాలనం వద్దు అని అర్థం. ముఖ్యంగా కరోనా వైరస్ టైంలో ఈ సలహానే అందరూ పాటించారు. షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి కూడా జనం జడుసుకున్నారు. అంతా కరచాలనానికి దూరంగా ఉన్నారు. ఒకరినొకరు తాకకుండా జాగ్రత్త పడ్డారు. సాధారణంగా చేతులు కలుపుకోవడం ద్వారా కొన్ని వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెల్త్ ఎక్స్పర్ట్స్ వాదన. అందుకే అప్పట్లో కరచాలనం వద్దని చెప్పారు. పైగా అందరూ అప్పట్లో శానిటైజర్లు వాడారు. ఇప్పుడు కూడా అదే సలహాను పాటిస్తే అందరికీ మేలవుతుందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరచాలనం చేస్తేనే వ్యాధులు ప్రబలుతాయని చెప్పలేం. కానీ ముందు జాగ్రత్తగా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడమే మేలు. ఎందుకంటే రోగాలు వచ్చిన తర్వాత జాగ్రత్త పడటం కంటే అవి రాకముందే ముందు జాగ్రత్తలు పాటించడం ఎంతో మంచిది. అందుకే వ్యాధులు ఒకరి నుండి మరొకరికి వ్యాపించే ప్రమాదం లేకుండా షేక్ హ్యాండ్స్ తగ్గించుకుంటేనే మంచిదని నిపుణులు అంటున్నారు. వైద్యారోగ్య శాఖ సూచన చేసిందని కాదు, కానీ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం అనేది మన కల్చర్ కానే కాదు. ఇది ఇంగ్లీష్ వాళ్ళ కల్చర్. మన సాంప్రదాయంలో గౌరవప్రదంగా నమస్కారం చేస్తారు. కానీ ఇంగ్లీష్ వాళ్ళ కల్చర్ అలవాటైన మనకు షేక్ హ్యాండ్ స్టైలిష్గా కనిపిస్తుంది. ఎదుటి వారిని చూడగానే ముందుగా చేతులు చాపి కరచాలనం చేయడం అలవాటు అయిపోయింది. కానీ కరోనా టైంలో ఈ స్టైలిష్ కల్చర్కు అందరూ దూరం పాటించారు. ఇప్పుడు కూడా అదే పాటించాలంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. కొన్ని రోజులుగా వాతావరణం మారింది. ఇప్పుడు రైనీ సీజన్ నడుస్తుంది. ఇది అంటువ్యాధులు విజృంభించే కాలం. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే షేక్ హ్యాండ్ వద్దని సూచిస్తున్నారు. కొన్ని రోజుల పాటు కరచాలనానికి దూరంగా ఉంటేనే బెటర్ అన్నది వారి మాట. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి అందరూ ఆహారం, నీటి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలట. కాచి చల్లార్చిన నీటినే తాగాలని చెప్తున్నారు. అలాగే వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి అందరూ ఈ సలహాలను పాటిస్తే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.